ఎవరికి? ఉమ్మా గారికి సైన్ చేయండి. స్టార్టింగ్ ఫ్రైడే ఆంజనేయులు అన్నయ్య ఇక్కడికి వచ్చాడంటే కొంప మునిగిపోతే ఆంజనేయులు అన్నయ్యని వదిలిని కలవనీయకుండా చేయాలి. అంటే స్టార్టింగ్ లోంచి ఐఎన్జి ఇంగ్ పీకేస్తే స్టార్ట్ అయిపోద్ది. అంతే. స్టార్ట్ ఫ్రైడే ఆంజనేయులు. ఈ దెబ్బతో వదిన శ్రీకాకుళం వెళ్ళిపోతుంది. అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు. వదినా, చిన్నదినా. ఏంటి బోసు? అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. స్టార్ట్ ఫ్రైడే. మీ అన్నయ్య రేపు శుక్రవారం నన్ను బయలుదేరమ్మన్నారు బోసు. ఈస్ట్ కోస్ట్ టికెట్ కొనుక్కొస్తాను. థ్యాంక్ యూ బోసు. పర్లేదు వదినా. ఏమండి శ్రీకాకుళం నుంచి మీ తమ్ముడు ఉమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఉమ్మగాని అక్కడికి వెళ్ళిందంటే మనకు పోటీగా తయారవుతారు. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలండి. అదెంత పని, ఎలా ఆపుతానో చూస్తూ ఉండు. అమ్మా, ఏంటి బాబు? ఆంజనేయులు ఆఫీస్ ఫోన్ చేశాడమ్మా. లీవ్ దొరక్క నేను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడట. ఇప్పుడు లీవ్ శాంక్షన్ అయి తనే వస్తున్నట్టు చెప్పన్నాడు. ఏమిటి, తనే వస్తున్నాడా? కొంప మునిగిపోయిందే. ఎలాగైనా సరే అన్నయ్య ఇక్కడికి వచ్చేసరికి వదిలి ఇక్కడ ఉండకూడదు. ఎలా? బ్రదర్, సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. గురుగారు టెలిగ్రామ్. అర్జెంటా అన్నయ్య? ఎమర్జెంట్. అన్నయ్య శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేసరికి వదిన బెంగళూరులో ఉంటుంది. వా 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 వా, క్యా సీన్ హై. అయ్యో, ముసలి మొహల్లా ఉంది. జుట్టు కాస్త ముందుకు లాక్కుండి. పెళ్లి చూపుల్లో కుర్రాళ్ళలా కనపడాలి. త్వరగా కానివ్వండి, బయటకు టైం అవుతుంది. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇక్కడ కూర్చున్నది దూరదర్శన్లో లాగా స్పీచ్ వినడానికి కాదండి. పర్సనల్ గా కొంచెం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోండి, నాకేం డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ నీకు కాదు, మాకు. సారీ. ఏం లేదు, చైనీస్ క్యాలెండర్ ప్రకారం మనం కలుసుకోవాల్సింది 3 రోజులని చెప్పావు, గుర్తుందా? కానీ ఎలా కుదురుతుంది? ఉన్న 2 రూమ్లు ఫుల్లు. మరి మా ఇంట్లోనూ కుదరదే. మా చిన్ననే వచ్చుంటాడు. ఇప్పుడు ఎలా? త్వరగా. ఏమిటండి, ఎక్కడ దాకా బయలుదేరారు? అదే తీర్థయాత్రలకయ్యా. మీ అక్కయ్య ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది. సరదాగా ఓ వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరగొద్దామని. అయితే మీరు ఎలాగో ఉండరుగా, మీ బెడ్రూమ్ తాళాలు మాకు ఇవ్వచ్చుగా. అలాగే. వద్దమ్మా, నా కర్మ చూసావుగా. గొడ్రాలు బతుకు. ఈ గది వద్దులే. నిజమండి, అదేమిటో ఒక్కొక్క రూము ఎవ్వరికీ అచ్చిరాదు. వాస్తులోనూ ఆ లోపం ఉంటుంది. వెళ్ళరండి. వస్తావమ్మా? వస్తావా? మీరు మాట్లాడుకోండి బాబు. ఇప్పుడు ఎలా? తాళం వేసుకెళ్ళిపోయారే. ఏం పర్లేదు, డూప్లికేట్ కి నా దగ్గర ఉంది. ఉమా, ఉమా, ఉమా. ఎరా, ఇదేనా రావడం? అవునన్నయ్య. ఉమా వాళ్ళ అన్నయ్య సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే బెంగళూరు వెళ్ళిందిరా. బెంగళూరు వెళ్ళిందా? ఇదిగో టెలిగ్రామ్. అన్నయ్య, ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు, చూడు. అవునరా, ఇది లోకలే. అయితే ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి. నీకు మతిగాని పోయిందేమిట్రా? సుధాకర్ ఉమ్మ చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. అంత మాత్రం చేత అక్రమ సంబంధం అంటగడతావా? ఆ మాటకొస్తే వాడు 4-5 సార్లు మన ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఏమిటి, ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా? వస్తే అనుమానిస్తేనా? నువ్వు లక్ష్య చెప్పు, వాడు చాలా ఉత్తముడు. ఇక మన ఉమ్మంటావా బంగారం లాంటి పిల్ల? అవునులే, వాడు ఉత్తముడు, ఇది బంగారం. మధ్యలో నేనేగా వెర్రి బాగుల వాడిని. అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. సరేలే. ఎందుకండి అంత అబద్ధం చెప్తారు? పాపం ఉమ్మా, అభంశుభం తెలియని పిల్ల. నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా? మనకి మగపిల్లాడు పుట్టగానే నిజం చెప్పి క్షమించమన్నాం. వాళ్ళని అలా విడదీయడం పాపం అండి. కొంచెమైనా పాపం చేయకపోతే 50 లక్షలు ఎలా వస్తాయి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను, భాను, భాను. ఏంటి? నీ జడంటే నాకెంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏంటిది, నిజంగానే తాజ్మహల్ ఉందా?
అంతే మరి. పాప పిపి ఏమిటి ఊదే సన్నాయిలా పా